రే విజయసాయిరెడ్డి నీకు చెప్తుండా ఎనరా, సింహపూరి ముద్దు బిడ్డగా ఒక పెద్ద కంటి రెడ్డిగా చెప్తుండా, ట్రై చేయమంటారా నీ నాయకుడిని. నువ్వు ట్రై చేయి. భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను ఇప్పుడు 100 సార్లు చెప్పుకుంటారా విజయసాయిరెడ్డి, భవిష్యత్తులో నువ్వు కానీ నీ నాయకుడు కానీ ముఖ్యమంత్రి అయితే తల తీసి చేతిలో పెడతారని చెప్పా. ఒక పెద్ద కంటి రెడ్డిగా చెప్తుండా. నేను సింహపూరి గడ్డ మీద పుట్టిన కాబట్టి మీలాంటి తగులు బాచీల వల్ల ఇవాళ రెడ్లు పొరుగు గంగలో కలిసిపోయిందిరా. అందువల్ల మీరు చేసిన అవినీతికి, మీరు చేసిన ఆర్థిక అరాచకాలకి ఇవాళ రెడ్డి జాతి మొత్తం తలదించుకునేటటువంటి పరిస్థితికి తెచ్చిన టెకాయిట్గాడివి నువ్వు అంటారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేదే. ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలియదంట, మతి భ్రమించిందంట, బతికుంటే అరెస్ట్ చేస్తారంట. నువ్వు ట్రై చేయరా జైలుకు పోకుండా. జైలు మొత్తం నీ బతికినంత కాలం నీ నాయకుడు నువ్వు జైల్లో బతకాల్సిన రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పేడ వదిలిపోయింది అనుకుంటున్నారు. ఎందుకురా నాయన, నువ్వు ధర్మంగా తీసుకొని ఉంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి నీకు? అందువల్ల మీరు బెదిరించిన మాట వాస్తవము. మీ జే గ్యాంగు, మీ డి గ్యాంగు, మీ బి గ్యాంగు అందరు గెలిచి బెదిరించిన మాట వాస్తవము. దొరికిపోయిన దొంగలు మీరు. అంటే చంద్రబాబు నాయుడుకి అభివృద్ధి చేత కదా. అసలు మీ కాలంలో ఒక్క కంపెనీ వచ్చిందంటారా? అభివృద్ధికే ప్రపంచమంతా చెప్పండి, అభివృద్ధికి కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని. రే విజయసాయిరెడ్డి నీకు చెప్తుండా ఎనరా, సింహపూరి ముద్దు బిడ్డగా ఒక పెద్ద కంటి రెడ్డిగా చెప్తుండా, ట్రై చేయమంటారా నీ నాయకుడిని. నువ్వు ట్రై చేయి. భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను ఇప్పుడు 100 సార్లు చెప్పుకుంటారా విజయసాయిరెడ్డి, భవిష్యత్తులో నువ్వు కానీ నీ నాయకుడు కానీ ముఖ్యమంత్రి అయితే తల తీసి చేతిలో పెడతారని చెప్పా. ఒక పెద్ద కంటి రెడ్డిగా చెప్తుండా. నేను సింహపూరి గడ్డ మీద పుట్టిన కాబట్టి మీలాంటి తగులు బాచీల వల్ల ఇవాళ రెడ్లు పొరుగు గంగలో కలిసిపోయిందిరా. అందువల్ల మీరు చేసిన అవినీతికి, మీరు చేసిన ఆర్థిక అరాచకాలకి ఇవాళ రెడ్డి జాతి మొత్తం తలదించుకునేటటువంటి పరిస్థితికి తెచ్చిన టెకాయిట్గాడివి నువ్వు అంటారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేదే. ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలియదంట, మతి భ్రమించిందంట, బతికుంటే అరెస్ట్ చేస్తారంట. నువ్వు ట్రై చేయరా జైలుకు పోకుండా. జైలు మొత్తం నీ బతికినంత కాలం నీ నాయకుడు నువ్వు జైల్లో బతకాల్సిన రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పేడ వదిలిపోయింది అనుకుంటున్నారు. ఎందుకురా నాయన, నువ్వు ధర్మంగా తీసుకొని ఉంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి నీకు? అందువల్ల మీరు బెదిరించిన మాట వాస్తవము. మీ జే గ్యాంగు, మీ డి గ్యాంగు, మీ బి గ్యాంగు అందరు గెలిచి బెదిరించిన మాట వాస్తవము. దొరికిపోయిన దొంగలు మీరు. అంటే చంద్రబాబు నాయుడుకి అభివృద్ధి చేత కదా. అసలు మీ కాలంలో ఒక్క కంపెనీ వచ్చిందంటారా? అభివృద్ధికే ప్రపంచమంతా చెప్పండి, అభివృద్ధికి కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని.